నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. ఈరోజు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఇంట్లో వైన్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఎప్పుడు వేస్ట్గా ఎందుకు పడేస్తారండి? ఇలా చూడండి చేసి నేను నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నేను ఈ బాటిల్ని ఎలా వాడుతున్నానో, ఇది ఎలా తయారు చేస్తున్నానో మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. నేను చేసిన ఈ వీడియో మొత్తము చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. వైన్ బాటిల్ని మంచిగా కడగాలి, కడిగి ఆరబెట్టేసుకోవాలి. 2 రకాల లేస్ని తీసుకున్నాను, పెవికాల్ని తీసుకున్నాను. లేస్ని సైజ్ చూసుకొని లేస్ని కట్ చేసుకోవాలి. చూడండి, నేను రెడ్ కలర్ది ఒకటి పింక్ కలరు లేస్ని తీసుకున్నాను. పెవికాల్తో మనము అతికించుకోవాలి లేస్లని. బాటిల్ చాలా అందంగా కనబడుతుంది చూడడానికి. మనము సెల్ఫ్లోనైనా పెట్టుకోవచ్చు, టేబుల్ పైన పెట్టేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చండి. చూడడానికి మాత్రము చాలా చాలా బాగుంటుంది. మార్కెట్లో దొరికే రోజ్ ఫ్లవర్స్ కానీ, గులాబీ పువ్వులు, ఇలా రోజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చుకొని పెట్టేసుకొని ఆ బాటిల్లో వేసేసి పెడితే చూడడానికి చాలా చాలా బాగా కనబడుతుంది. ఇంట్లో ఉన్నాయండి, నేను ఇలా ఉన్న వాటిని ఊడిపోకుండా పెవకాలతోని అతికించి పక్కన పెట్టేస్తున్నాను. మరొక దాన్ని అతికిస్తున్నాను చూడండి. అది ఊడిపోకుండా ఆరిపోయేంత వరకు దాన్ని కదిలించకుండా ఉండాలి. మంచిగా అతుక్కున్నంత వరకు చేతితోని కాస్త నొక్కుతూ ఉండాలి. అప్పుడే లేస్ మంచిగా అతుక్కుంటుంది బాటల్కి. చూడండి, చేతితో నొక్కితే పెవకాలకి మంచిగా అతుక్కపోతుంది లేసు. బాటిల్కి మంచిగా ఇట్లా నొక్కి పట్టుకోవాలి, అప్పుడే బాటిల్కి లేసు మంచిగా అతుక్కుంటుంది. ఇప్పుడు మూడొక లైన్లో నేను లేసును అతికిస్తున్నాను. ఇది పింక్ కలర్ లేస్ అండి, గోల్డ్ అండ్ పింక్ ఉంది. చూడడానికి చాలా బాగా కనబడుతుంది లేసు. ఇలా లేస్ని అతికించిన తర్వాత కాసేపు ఆరబెట్టాలి, అప్పుడే లేసు ఊడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది, కదిలించకుండా ఉండాలి. లేసులు ఎన్ని కలర్స్ అయినా తీసుకోవచ్చు మనము. నేను 2 రకాల లేస్లు ఉన్నాయి నా దగ్గర, ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ. ఆ లేస్లని అతికిస్తున్నాను. యాంగిల్స్ కూడా ఇంట్లోనే ఉన్నాయి, అవే యాంగిల్స్ను కూడా వాడుతున్నాను. చూడండి, లేస్లు మంచిగా అతికించుకోవాలి. మీరు ఎన్ని కలర్స్నైనా వాడుకోవచ్చు. నేను 2 కలర్స్ లేస్లను మాత్రమే తీసుకున్నాను. చూడడానికి చాలా బాగా కనబడుతుందండి. ఇంట్లో మనము ఎక్కడ పెట్టినా, ఏ ప్లేస్లో పెట్టినా చూడడానికి మాత్రం చాలా అందంగా కనబడుతుంది. లేసు అతుక్కున్నంత వరకు మనము చేతితో ఫ్రెష్ చేస్తూ ఉండాలి. పెవకాల్ని కాస్త ఎక్కువగానే పట్టించాలి, అప్పుడే లేసు ఊడిపోకుండా మంచిగా అంటుకుంటుంది, అతుక్కపోతుంది. ఇవి యాంగిల్స్ అండి, బ్లౌజ్కి వేసేసుకుంటాం కదా, యాంగిల్స్ని తీసుకున్నాను. ఇలా యాంగిల్స్ని వేసేస్తున్నాను. చూడడానికి చాలా బాగా కనబడుతుంది. చూడండి, యాంగిల్స్ వేస్ట్గా ఉన్నాయి ఇంట్లో అని ఇలా వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇప్పుడు యాంగిల్స్ వేసి పైన రోజ్ ఫ్లవర్ని పెట్టాను. చూడడానికి ఎంత బాగా కనబడుతుందో చూడండి. ఇలా ఇంకొక బాటిల్ని కూడా చేశాను సేమ్. ఇందులో నెమలికల్ని పెట్టాను. చూడండి, చాలా చాలా బాగా కనబడుతున్నాయి కదా. సెల్ఫ్లో పెట్టానండి, 2 సైడ్లా అటొకటి ఇటొకటి పెట్టాను. చూడడానికి మాత్రం చాలా అందంగా కనబడుతుంది. హాల్లో పెట్టాను. మీరు కావాలనుకుంటే ఇలా చేసుకొని చూడండి, వేస్ట్గా వైన్ బాటిల్స్ పడేయకుండా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలా ఏ ఐటెం కూడా వేస్ట్గా పడేయకుండా చాలా వరకు మనము రెడీ చేసుకోవచ్చండి. మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.